హాయ్ అండి. మేము ఈరోజు అరుణాచలంకి రావడం జరిగింది. చూడండి, మిగతా రోజుల్లో పుణ్యం కాకోకుండా మిగతా రోజుల్లో రావడం జరిగింది. అందుకని గుడి లోపల మనము కోనేరు దగ్గరికి కానీ సరౌండింగ్ గుడి లోపల అంతలక కానీ ప్రశాంతంగా చూసుకుంటూ మనము దర్శనానికి కానీ వెళ్ళచ్చు. చాలా నంది విగ్రహం కానీ ఇలాంటివన్నీ మంచి ఇక్కడ గుడి లోపల మనం చూడదగిన ప్రదేశాలు అన్నీ ఉన్నాయి. చూడవచ్చు. ఇంకోటి అండర్గ్రౌండ్ శివాలయం కానీ ఉన్నది. ఇవన్నీ కానీ ఇక్కడ పున్నం రోజు కాకుండా మిగతా రోజుల్లో వస్తే ఇక్కడ గుడి లోపల అన్ని స్వాములని కానీ వినాయకుని స్వామిని కానీ సుబ్రహ్మణ్యం స్వామిని కానీ ప్రతిదీ స్వామి ఇక్కడ టెంపుల్ లోపల చాలా గుడులు ఉన్నాయి. నంది విగ్రహం ఉంది. ఇవన్నీ కానీ మనం ప్రశాంతంగా నిదానంగా మనం చూడవచ్చు. అవన్నీ కానీ మీ అందరికీ చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, నేను కోనేరు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కోనేరు దగ్గర ఆలయాలు కానీ లోపల కొంతమంది దీపాంతులు ఇప్పుడు స్ట్రైట్గా అక్కడ పోతే లోపలికి దీపాంతులు అన్నీ పెడుతుంటారు. అక్కడ మొక్కుంటుంటారు. ఇట్లా చాలా మంది ఎక్కువగా మిగతా రోజుల్లో వస్తే అరుణాచలం టెంపుల్లో మనసు పూర్తిగా గుడిని చూసుకుంటూ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అతిథి ఫ్రీగాను అసలు టెన్షన్ లేకోకుండా కానీ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నంది విగ్రహం. ఇక్కడ మనం మిగతా రోజులైతే ఈ స్వామిని చాలామంది దర్శనం చేసుకోలేదు. 50 రూపాయలు దర్శనంకి వచ్చిన వారైతేనే ఇటువైపు వస్తారు. లేకపోతే ఫ్రీ దర్శనానికి వెళ్ళేవారు వేరే రూట్లో పోవడంతో కోనేరు పక్కలోంచి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రీ దర్శనానికి వెళ్ళేవారు అలాంటి వారు ఎవరు కానీ ఈ నంది విగ్రహాన్ని దర్శనం చేసుకోలేరు. ఈ కోనేరు ఇదే అండి. కోనేరు అటువైపు నుండి కానీ పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా టెంపుల్స్ అనేది లోపల ఉండడం జరిగింది. ఇవన్నీ కానీ మీ అందరికీ చూపించడం జరుగుతుంది. చాలా విశిష్టత ఇక్కడంతా ఉంది. ఇక్కడ చూడండి, మందిరం దగ్గర విగ్రహాలు కానీ చూడండి, ఇట్లా అన్ని స్వామి టెంపుల్స్ అన్నీ ఉండడం జరిగింది. కొన్ని టెంపుల్స్లోకి మొబైల్ అనేది అలవ్ లేదు, అందుకే బయట నుంచినే తీయడం జరిగింది. ఇవన్నీ కానీ మేము దర్శన చేసుకున్న తర్వాత ఈ వీడియో తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కానీ అరుణాచలంలో పుణ్యానికి వస్తుంటారు. మిగతా రోజుల్లో కానీ ఇక్కడికి వచ్చినారంటే స్వామిని కానీ ఇక్కడ గుడి లోపల ఉండే ప్రదేశాలన్నీ కానీ మీరు చూడవచ్చు. ఇక్కడ అతను పిల్లప్పుడు ఫొటోస్ కానీ ఎప్పుడు వచ్చాడు ఏం కథ అన్ని డీటెయిల్స్గా ఇక్కడ పెట్టడం జరిగింది. లోపలైతే అండర్గ్రౌండ్ లోపల శివాలయం కానీ ఉండడం జరిగింది. అది కానీ మీ అందరికీ కానీ చూపించడం జరుగుతుంది. చూడండి, అక్కడ వరకు కానీ మేము అందరినీ అండర్గ్రౌండ్లో కానీ శివాలయం ఉంది. చాలామంది ఈ శివాలయాన్ని అండర్గ్రౌండ్లో ఉండే శివాలయాన్ని చాలామంది చూసినారు. మిగతా రోజుల్లో వచ్చిన వారు కంపల్సరిగా ఈ శివాలయాన్ని దర్శించుంటారు. ఇక్కడ ప్రఖ్యాత ఏమంటే వచ్చిన వారు ప్రతి ఒక్కరు కానీ మెడిటేషన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రశాంతంగా కూర్చొని ఒక అర్ధగంట సేపు కానీ గంట సేపు కానీ కూర్చోకి పర్మిషన్ అదే ఉంటుంది. చాలామంది వచ్చిన వారు చూసుకుంటూ అంటారు, వెళ్తుంటారు. చూడండి, ఇక్కడే మనం అండర్గ్రౌండ్ శివలింగము చూడండి. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్నారా? మనం బయటికి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళా గుడి ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇదంతా కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయానికి సంబంధించినది ఉంది, మీకు చూపించడం జరుగుతుంది. ఇలాంటి చాలా టెంపుల్స్ అనేది ఉండడం జరిగింది. సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం చూడండి, అదే ఇప్పుడు మనకు చూపించినానే అదే ఆలయము. అక్కడ లోపలికి వెళ్ళినట్టు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా ఈ దాని నుండి వెళ్ళినామంటే ప్రియదర్శనానికి రావడం జరిగింది. ప్రియదర్శనానికి వెళ్ళడం ఎందుకంటే కోనేరు అనేది బాగా స్పష్టంగా బాగా కనపడుతుందని మేము ఇటువైపు వచ్చి నేను వీడియో తీయడం జరిగింది. చూడండి, ఇదంతా కోనేరు.
ఆ కోనేరు లోపల కానీ ఇంకా టెంపుల్స్ మాత్రం ఉన్నాయి. ఇవన్నీ కానీ మునిగిపోవడం జరిగింది. నీళ్ళు ఎక్కువ వరదలప్పుడు వచ్చినప్పుడు గుళ్ళకి కానీ రావడం జరిగింది. చూడండి గుడి లోపల ఇక్కడంతా కానీ నేను గుడి లోపల కానీ వీడియో తీయడం జరిగింది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదంతా వీడియో తీయడం జరిగింది. చాలా విశిష్టత, చాలామందికి ఇక్కడ వీడియోస్ తీసుకొచ్చి అంటే స్వామిని దర్శనం చేసుకునే ముందుగా అక్కడ నంది ఉంటుంది. చూడండి, ఎవరైనా కానీ బుకింగ్ చేసుకునే వాళ్ళు కానీ ఇక్కడ దీపాంతులు కానీ వచ్చి స్వయంగా మనంటి వాళ్ళు ఎవరన్నా కానీ భక్తులు వెలిగించు అక్కడ దీపాంతులు వెలిగేయాలన్నా కానీ టోకన్స్ ఇలాంటి సిస్టమ్ ఉంటుంది. అక్కడ అడిగితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము గుడి బయటికి రావడం జరిగింది. అమ్మవారు దర్శనానికి వెళ్ళడం జరిగేప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లోపలికి వెళ్ళామంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేప్పుడు తీసిన వీడియో ఇది. మేము పూర్తిగా బయటికి గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత గిరిప్రదక్షిణ తిరిగేప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామిని ఇక్కడ వేరే టెంపుల్లో పూజ చేయడం జరుగుతుంది. మేము పూర్తిగా గిరిప్రదక్షిణ నడుస్తున్నప్పుడు చూడండి, తక్కువ జనాలు లోకల్లో ఉండేవాళ్ళు కార్లలోను, టూ వీలర్లోను, ఆటోల్లోనూ తిరుగుతున్నారు. అలాగే కొంతమంది ఆటోల్లో కానీ గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరుగుతుంది. కొంతమంది నడవలేని వారు. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను నా భార్య వెళ్తున్నప్పుడు మేము ఇద్దరమే వెళ్తున్నామేమో, ఆడొకరు ఇప్పుడు ఫ్యామిలీలు గ్రూపులుగా వచ్చింటాయి కదా, ఆ గ్రూపులు మాత్రమే పోతున్నాయి, తక్కువ జనం ఉండారేమో అని మేము ఖచ్చితంగా ఫీల్ అయ్యాము. కానీ జనం పోయే కొద్దీ జనాలు అనేది రావడం జరిగింది. మేము సింగిల్గా తిరుగుతామేమో మిగతా రోజులు కదా, ఇంకెవరు ఉండరు కదా అనుకున్నాను. అలాంటి పనే లేదండి. ఎందుకంటే దాదాపు అంటే చాలామంది అయితే గిరి ప్రదక్షిణ చేయడానికైతే ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. తీరా మేము నడిచే కొద్దీ కిలోమీటర్లు దాటే కొద్దీ కానీ జనాలు అనేది విపరీతమైన జనాలు మాతో పాటు నడవడం జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చూడండి, ఇక్కడ జింకలు పున్నం రోజు అయితే ఇక్కడ గడ్డి కానీ ఈ జింకలు తినే గడ్డి కానీ పెడతాండ్రి. అవి కొనుక్కొని ఇక్కడ తినిపించేవారు. మిగతా రోజుల్లో ఆ గడ్డి అమ్మేవాళ్ళు ఎవరూ లేరు, గరక గడ్డి. అందుకని జింకలు కొండ మీద కిందికి దిగొచ్చి నిస్సహాయంగా ఇవి చూడడం జరుగుతుంది. కానీ చాలామంది ఇక్కడ జింకలను చూడడానికి వచ్చిన వాళ్ళు సెల్ఫీలు, వీడియోలు చూడడం వీళ్ళు తీసుకుంటున్నారు. ఆ జింకలు చూస్తే ఏదైనా తినేక పెడతారేమో అని అవి నిస్సాయితంగా చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కానీ అవి తినడానికి రావడం జరిగింది. మనలందరూ సెల్ఫీలు, వీడియోలు తీయడం జరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళకి ఆ జింకలకి పెట్టే మేత అయితే లేదు. పున్నం రోజు అయితే ఖచ్చితంగా అంటే అక్కడ ఆ ప్లేస్లో గడ్డి అనేది అమ్మడం జరుగుతుంది, గరక గడ్డి. అక్కడ వాళ్ళు కొనుక్కొని జింకలకి పెట్టడం కానీ, క్యారెట్ కానీ ఏదైనా తినే వస్తువులు ప్రతిదీ పెడతా అంటారు జింకలకి. అట్లా అమ్మేవాళ్ళు ఎవరు లేక కానీ ఎవరు పెట్టలేదు. ఇంకా ఇలాంటివి చాలామంది అయితే పగులు టైం వస్తే ఇంకా బాగా జింకలు చూడొచ్చు. ఇంకా చాలా జంతువులు కానీ కనపడిస్తాయి మనకి. మబ్బు కాబట్టి అవి ఏం కనపడడం లేదు. మేఘాలని దానికి ముళ్ళు ఉంటాయి, మేఘాలు అనే దానికి అలాంటివి కానీ ఉన్నాయి ఇక్కడ. మేము నడిచే కొద్ది కానీ జనాలు అనేది చాలామంది రద్దీగా ఏర్పడారు. మాకు హ్యాపీగా అనిపించింది. మేము స్టార్టింగ్ చేసేటప్పుడు ఊర్లో వస్తున్నప్పుడు అక్కడ లోకల్లో తిరిగే వల్ల స్థానికంగా ఉండేవాళ్ళు అనేది మనకు అసలు తెలియడం లేదు. పూర్తిగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కానీ మనకి కనపడిస్తుంటే చాలా ధైర్యంగా కానీ తిరగడం జరిగింది. నేను ఫస్ట్ అయితే మనము తిరుగుతుంటే ఒక 5-6 మంది తిరుగుతుంటారు. మనకి 10 మంది అట్లా మనకి
జైతైతారులు అనుకునేటివి. అలాంటిది చాలామందిగా రావడం జరిగింది. ఎక్కడ బ్యాచ్లు కానీ ఇక్కడ రావడం జరిగింది. ఒక గిరి ప్రదక్షిణ చేయడప్పుడు మనకి మోక్షం దారం అని వస్తుంది. ఆ ద్వారం దగ్గర అయితే నేను పున్నము రోజు ఎంతమంది వాళ్ళని క్యూలో నిలబడింటారో అంతకు రెట్టింపు మంది క్యూలో నిలబడడం చూడడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇట్లా మిగతా రోజుల్లో కానీ ఇంతగా క్రౌడ్గా ఉంటుందా అక్కడ దొరకడానికి అని. నేను మిగతా రోజుల్లో అయితే బాగా ఫ్రీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఎక్కువ సంఖ్యలో అక్కడ క్యూలో నిలబడడం జరిగింది. నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. మిగతా రోజుల్లో కానీ ఇంతమంది రావడము టెంపుల్కి. నేను ఎందుకంటే ఇక్కడ ఓన్గా మీరు తినాల్సి ఉంటుంది. ఫుడ్ అయితే పున్నమ రోజు అయితే ఎక్కడ చూసినా కానీ అన్నదానం కార్యక్రమం, వాటర్ కానీ ప్రతి ఫెసిలిటీసు పున్నమ రోజు పెట్టింటారు. అందజేస్తుంటారు దాతలు, ఇచ్చేవాళ్ళు, స్పాన్సర్స్ కానీ, ఇట్లా అన్నదానం పెట్టేవాళ్ళు కానీ, వాటర్ దానం చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ పున్నమ రోజు ఉంటారు. మిగతా రోజులైతే అలాంటి ఎవ్వరూ ఉండరండి. ఇక్కడ గుళ్ళు దగ్గర, టెంపుల్స్ దగ్గర అన్నదానం కార్యక్రమం జరిగేటివి కానీ జరగవు, ఎవరూ పెట్టరు. మనం ఓన్గా తీసుకున్న ఫుడ్ అన్నా తినాలి, లేకపోతే అక్కడ హోటల్స్ ఉండేటివి మనం తినాల్సి ఉంటుంది. ఇదైతేనే పూర్తి ఇన్ఫర్మేషను. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎంత నిదానంగా నడిస్తే అంత నిదానంగా ఫలితం అనేది ఉంటుంది. మీకు చాలా నిదానంగా నడవాలని ఉంటుంది. చూడండి, అక్కడ జింకలు ఉన్నాయి చూడండి. నేను ఇప్పుడు ఆ జింకల దగ్గరికి వెళ్ళి మీకు చూపించడం జరుగుతుంది. ఇక మళ్ళీ నాకు వద్దా అనిపిస్తుంది. మళ్ళీ అటువైపు ఎక్కువ ఎందుకంటే వెహికల్స్ వస్తున్నాయి. నేను ఇటువైపు పోదాంలే అని మళ్ళీ నేను ప్రయాణం సాగుతున్నాను. చూడండి అక్కడుద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఎటువంటి భయం లేకుండా మనం దర్శనం గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు. మనకు మిగతా రోజుల్లో కానీ ఎక్కువ రద్దీగానే ఉంటుంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర వాళ్ళు పుణ్యానికి మేము పుణ్యం ఒక్కరోజు పుణ్యం ముందర పోవడంతో ఇక్కడ అన్ని కానీ అరేంజ్మెంట్ అనేది పూర్తిగా వీళ్ళు సాయిబాబా టెంపుల్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే పుణ్యానికి ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కానీ రెడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము పుణ్యానికి ఒక్కరోజు ముందుగా కానీ వెళ్ళడం జరిగింది. చూడండి, ఇక్కడ మోక్షం ద్వారం ఉంది, ఇలా దూరేది. ఇక్కడ చూడండి ఎంతమంది దూరడం జరుగుతుందో. ఇక్కడ మోక్షం దారం అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ అరుణాచలానికి వచ్చిన వారు ఒక్కసారైనా కానీ దీంట్లో దూరాలని ప్రతి ఒక్కరికి కోరిక, దూరాలని ఇష్టం అందరికీ కలిగి ఉంటుంది. అందరూ కానీ ఎంతమంది శ్రద్ధగా క్యూలో నిలబడుకొని, దాదాపు అంటే ఈ క్యూ కొన్ని గంటలు పడుతుంది. మేమైతే ఒకప్పుడు మేము దూరేప్పుడైతే మేము ఫస్ట్లో మన ఫ్యామిలీతో పోయినప్పుడు దాదాపు అంటే 4 గంటల తెల్లాంజంతా 4 గంటల నుండి పొద్దున్నే 8 గంటల వరకు కానీ అక్కడే సమయం పట్టింది. చూడండి ఎంతమంది క్యూ నిలబడడం జరిగిందో. ఇక్కడ పున్నమ రోజు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటిది ఇక్కడ చూడండి ఎంతమంది ఇక్కడ నిలబడడం జరిగిందో. పున్నంలో నిలబడినంత జనం ఇక్కడ నిలబడడం జరిగింది. మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడే కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వీళ్ళందరూ దూరేది చూసుకుంటూ మేము ఇక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ మేము కొనసాగడం జరిగింది కాలినడకన. ఎక్కువ మంది ఫస్ట్గా ఎవరైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడైతే ఖచ్చితంగా ఇక్కడ మోక్షం దారంలో దూరండి, చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకము. చూడండి, ఆ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళు పీకుతున్నారు, మంచి లావుగా ఉన్నాడు. ఇక్కడ సింపుల్ టెక్నిక్తోనే రావచ్చు. అసలు కొంతమంది
ఇబ్బంది పడతారు, కొంతమంది బాగా ఫ్రీగానే వెళ్ళొస్తారు. కుడిపక్క ఎదుర్కొని వస్తే మటుకు బాగా తొందరగా వస్తారు. వీళ్ళు ఇతను కుడి పక్కన రావడం జరిగింది, తొందరగా రావడం జరిగింది. ఇక్కడ మేము ముందుగా కొనసాగడం వచ్చేసినాము. ఒక సర్కిల్లోకి రావడం జరిగింది. ఇక్కడ నంది విగ్రహం పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది చూడండి. ఇక్కడి నుండి కానీ మందిర్కి వస్తే చూడండి, మేము గిరి ప్రదక్షిణ అయిపోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ దర్శనానికి గిరి ప్రదక్షిణ దర్శనం అయిపోతేనే మళ్ళీ మేము దర్శనానికి అనేది రావడం జరిగింది. పొద్దున్నే మేము గిరి ప్రదక్షిణ అయిపోతేనే మళ్ళీ మేము క్యూ లైన్లోకి రావడం జరిగింది. తెల్లాంజంతావే మమ్మల్ని ఫ్రీ దర్శనం క్యూలో నిలబడడం జరిగింది. అందరూ కానీ ఫ్రీ దర్శనం క్యూలో ఉండడంతో అందరూ కానీ మేము ఫ్రీ దర్శనంలోకి పోయినాము. మేము దర్శనం వచ్చేపాటికి మేము గుళ్ళో నుంచి పొద్దున 5:30కి స్టార్ట్ అయ్యాము. మేము బయటికి రావడం జరిగిందంటే 9:30కి బయటికి రావడం జరిగింది. ఇక్కడ ఈ క్యూ అంతా ఎందుకు ఉందంటే అప్పుడు కార్తీక ఇక్కడ కొండపైన దీపం నెయ్యితో వెలిగియడం జరుగుతుంది 12 రోజులు. వెలిగిన అఖండలంలోంచి తీసిన కాటుకని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఇంతమందిగా క్యూలో ఉండడం జరిగింది. కొంతమంది నెయ్యి డొనేషన్ అంటే స్వామికి నెయ్యికి అక్కడ అఖండంలో పోయడానికి డొనేషన్ చేసింటారు. నెయ్యి అనేది వాళ్ళకి ఆ టోకెన్ ఇచ్చింటారు. ఆ టోకెన్ తీసుకొస్తే ఇక్కడ ఉచితంగా కానీ ఇవ్వడం జరుగుతుంది ఒకటి. కానీ ఎక్స్ట్రాగా మనకి డబ్బులు కావాలంటే ఆ డబ్బులకి ఇవ్వడం జరుగుతుంది. ఒక చిన్న డబ్బా వచ్చి 10 రూపాయలు, మనిషికి వచ్చి 5 ఇస్తారు. అంటే 50 రూపాయలకి 5, 10 రూపాయలకి ఒకటి అన్నట్ల. మిగతా ఎక్కువ అడిగినా కానీ ఎవరికి ఎక్కువ ఇయ్యరు. మనతో పాటు ఎక్కువ కావాలంటే మనతో పాటు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్యూలో నిలబెట్టుకొని వాళ్ళతో తీసుకుంటే అట్లా ఇస్తారు. ఒక మనిషికి వచ్చి 5 నెయ్యి డొనేషన్ ఒకవేళ ఇచ్చింటే వాళ్ళకి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రాగా 5 తీసుకోవచ్చు. వీళ్ళందరూ కానీ అక్కడ క్యూలో నిలబడుకునే వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అనేది ఉంటుంది. నేను నెయ్యి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నెయ్యి డొనేషన్ ఇవ్వడంతో ఈ కాటిక నేను ముందు సంవత్సరం మిస్ అయిపోయాను. ఈ సంవత్సరము తీసుకోవాలని రావడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడే మనకి సత్రం ఉంది, ఈ సత్రంలో దిగండి.